నా ఆహ్వానించినందుకు కృష్ణరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కంపెనీ బయోమెడ్ ఆక్వా కేర్ ప్రైవేట్ లిమిటెడ్ దినదినాభివృద్ధి చెంది ఆటోనగర్ దగ్గర ఉన్న కంపెనీ ఎక్స్టెన్షన్గా అక్కడ తీసేసి ఇక్కడ భారీ స్థాయిలో పెట్టినందుకు, అది నా నియోజకవర్గంలో పెట్టినందుకు ఆయన వెల్కమ్ చెప్తూ, ఆయన మామూలుగా ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు అన్ని కమ్యూనిటీలకు వెళ్ళినట్టు అడిగా. 2017లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను ఈ నియోజకవర్గంలో 2,75,000 ఓటర్లలో నేను తొక్కని గడప కానీ నేను కలవని మనిషి కానీ లేడు అసలు. కానీ మొన్న ఎన్నికల్లో అంటే కుదరలేదు, వాళ్ళు పాదయాత్ర చేయడం, వాళ్ళ ఇంటికి వెళ్ళే ఉంటాడు డెఫినెట్గా ఓటాడు. అక్కడ కమ్యూనిటీకి వెళ్ళాను, ఒక ఈవినింగ్ 7:30 ఆ టైంలో వెళ్ళి మాట్లాడి వచ్చాను. అప్పుడు పర్మిషన్ లేదంటే మన మధ్యలో ఆపేసి వచ్చాను. నేను భోజనం చేయకుండా వచ్చా. ఈ రాజుగారి వీళ్ళందరూ భోజనం పెట్టుకుంటున్నారు ఆ రోజు. తర్వాత నేను ఎప్పుడు ఆయన కలవాల రఘురామకృష్ణరాజు గారు చెప్పింది 100% నిజం. ఆయన యూజర్ ఫ్రెండ్లీ, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ. నేను గన్నవరానికి గత వైభవం తీసుకొస్తానని చెప్పా, పనికి మాని పనులు చేయని చెప్పా. నాకు అసలు ఏ ఇండస్ట్రీస్ తెలవదు, నేను ఎవరి దగ్గర చదువుగా తీసుకున్నాను. నేను ఎవరిని అడగకూడదు, ఈయన కూడా అడగల. ఈయన మొన్న నాకు కాటెత్తకు వచ్చి త్రిపురారు గారు చీఫ్ గెస్ట్కి వస్తున్నారని, మీరు కూడా అంటే డెఫినెట్గా వస్తారని. త్రిపురారు గారు నాకు బాగా ఇష్టమైన వ్యక్తి అని చెప్పి నేను డెఫినెట్గా వస్తానని చెప్పాను. అంటే ఇండస్ట్రీస్కి ఎమ్మెల్యేకి ఉండాల్సింది ఇలాంటి రిలేషన్ తప్ప నువ్వేం పెడతావు నాకేమిస్తావు ఇలాంటి టైప్ కాదు. కాదే నేను గౌరవం మాత్రం కోరుకుంటాను. నాకు ఇవ్వ లేదు, కానీ నా ఇవ్వ హట్ చేస్తే మాత్రం ప్రాబ్లం నాతో. నేను ఏ ఇండస్ట్రీస్ అయినా అశోక్ లేలాండ్ లాంటి కంపెనీ ఈ కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళిపోతే, గత ప్రభుత్వం రాజకీయాలు మాడకూడదు కానీ ఎక్కువసేపు మాడదు కానీ 14-19 మధ్యలో అశోక్ లేలాండ్ ఓపెనింగ్ సిద్ధంగా ఉన్న కంపెనీ వెనక్కి వెళ్ళిపోవడం కారణం వాళ్ళ షోరూమ్ నడవడం ఇలాంటివి చేయటం వల్ల. నేను ఎన్నికలకు ముందు అక్కడ హెచ్ఆర్ సాంబశివరావుని గేట్ తీయమని అడిగితే, సార్ మా పర్మిషన్ లేకుండా మా ఆర్డర్ లేదు, నేను తీసుకొచ్చి ఓపెన్ చేపిస్తాను, లోకేష్ బాబుని తీసుకొచ్చి ఈ కంపెనీది రాబోయేది మా ప్రభుత్వమే అని చెప్పాను. అదే మాట మొన్న అశోక్ లేలాండ్ని లోకేష్ బాబు మన 19వ తారీఖు ఓపెన్ చేయడం జరిగింది. ఆ హెచ్ఆర్ సాంబశివరావు కూడా మొన్న అదే గుర్తు చేశారు. నా కాన్స్టిట్యున్సీలో మాత్రమే ఎంప్లాయ్మెంట్ ఇవ్వమని అడిగా. 15,000 మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోతే వచ్చే ఎన్నికల్లో నేను ఓటాడను, పోటీ చేయనని చెప్పాను. దాదాపు 7,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించా. అది జాబ్ మేళ ద్వారా కానీ కంపెనీల ద్వారా కానీ. మళ్ళా నేను మంచి పారిశ్రామికవేత్తగా చేస్తానని చెప్పాను. 424 కంపెనీలకి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి 16 రాష్ట్రాలకి మళ్ళీ పాత రేటుకే వాళ్ళకి భూమి ఇచ్చి ముఖ్యమంత్రి గారికి చెప్పారు, సార్ మీరు ఇచ్చినప్పుడు కూడా కట్టినప్పుడు రియల్టర్లు ఉన్నారు కొంతమంది ఇండస్ట్రీస్లో, అంటే మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళు కాదు, మీరు అక్కడ ఇండస్ట్రీ కానీ మీరు నచ్చకపోవచ్చు కానీ చెప్పారు. మళ్ళీ ఇల్లు కూడా పెట్టకపోతే మళ్ళీ ఇదే స్టోరీ సార్. మళ్ళీ లాస్ట్ టైం గవర్నమెంట్ మరి నాకు 89 లక్షలు పెంచితే అందరూ పారిపోయిన పరిస్థితి సార్. 2 సంవత్సరాలు కట్టకపోతే ల్యాండ్ వెనక్కి తీసుకుని అది పెడితే పోతుంది సార్ అంటే, సరే ఆలోచించుకొని యువరాజ్ గారు నేను అభిషేక్ గారిని కలవకుండా నేను కలిసే సెక్రటరీలో. ఆ తర్వాత నాకు ముఖ్యమంత్రి గారు చెప్పలేదు కానీ క్యాబినెట్లో 6 నెలల్లో పనులు మొదలు పెట్టాలి ఏ ఇండస్ట్రీ అయినా. 18 మాసాల్లో కంప్లీట్ చేయకపోతే ప్రభుత్వం భూమిని వెనక్కి తీసేసుకుంటారు కండిషన్ పెట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ